ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలో కుక్కలు కనిపించడానికి వీల్లేదని, వాటిని షెల్టర్స్‌కి తరలించాలని ఆదేశించింది. మరో 2 నెలల్లో ఇదంతా జరిగిపోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంతు ప్రేమికులు, జంతు హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ తీర్పుని సమీక్షించాలని కోరుతున్నారు. హిందీ స్టార్స్ జాన్వీ కపూర్, జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, ఇంకా రూపాలి గంగూలీతో సహా పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం చేయగా, తాజాగా సినీ నటి సదా దీనిపై బోరున విలపిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. బోరున ఏడుస్తూ వీడియో పెట్టిన నటి సదా సుప్రీంకోర్టు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కుక్కకాటు ఉదాంతాలపై మండిపడ్డ అత్యున్నత న్యాయస్థానం ఎన్సీఆర్ అనగా దేశ రాజధాని ప్రాంతంలో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనబడటానికి వీల్లేదని, స్ట్రీట్ డాగ్స్ కి అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తులను అనుమతించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, నటి సదా సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందించారు. వీధి కుక్కలను షెల్టర్లకు పంపించాలనే సుప్రీంకోర్టు తీర్పుపై సదా ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం ఎటు వెళ్తోంది అంటూ తన అభిప్రాయాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. రాజధాని ప్రాంతంలో వీధి కుక్కలు కనబడటానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంపై ఆమె బోరున ఏడ్చారు. కుక్కలను షెల్టర్స్‌కి తరలించమని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ నగరంలో 3 లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని, వాటన్నిటికీ షెల్టర్ చూపించే కెపాసిటీ స్థానిక సంస్థలకి లేదని, చివరికి వాటిని చంపేసే పరిస్థితి వస్తుందని సదా వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పుతో మరో 7-8 వారాల్లో వీధి కుక్కల మాస్ కిల్లింగ్స్ చూడబోతున్నామని సదా కన్నీళ్లు పెట్టుకున్నారు. వీధి కుక్కలకు ఆహారం అందించడానికి, నివాసాలు ఏర్పాటు చేయడానికి యానిమల్ లవర్స్ ఇంకా కొన్ని ఎన్‌జీఓస్ తమ వంతు సహాయం అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు. కుక్కలు, పిల్లులు అనారోగ్య బారిన పడితే ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి మూగజీవాల కోసం సాయం చేస్తున్నానని, కానీ ఎన్‌జీఓలకి సర్కార్ నుండి ఎటువంటి సపోర్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు పెంచుకునే వారందరూ ముందుకొచ్చి తమ వాయిస్ వినిపించాలని, అలా చేయకపోతే వారు జంతు ప్రేమికులు కాదని సదా అన్నారు. ఇండియా లాంటి దేశంలో ఇలాంటి జడ్జిమెంట్ వస్తుందని తాను ఊహించలేదన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. एक केस, एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से थी भी नहीं वो डेथ जो लड़की की हुई है, उसको लेके 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs in just 8 weeks of time. It is only going to be a mass killing of the dogs. It is the incompetence of the government and the local municipal bodies who have not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है, तो आज ये दिन आता ही नहीं. Animal lovers, the local NGOs, they're trying their best to get the dogs and cats sterilized in their communities. They make sure that the feeding is done. They make sure that if the dogs and cats are sick, they get them treated. सब कुछ अपने जेबों से होता है. कोई सरकार की मदद नहीं मिलती है इन सब कामों में. And I'm saying that because I've been doing it for many years. And we make sure that the dogs and cats are sterilized in that particular area, क्योंकि नए बच्चे अगर पैदा होंगे तो वो फिर हमारी जिम्मेदारी होती है to get them adopted. And thanks to all these breed lovers, you are equally responsible for this situation in the country right now. Every single time that you all buy a breed dog or a cat, you are taking away the chance of that stray cat or kitten or a puppy. It's because of your greed to have a good looking dog in your home, because these strays remain strays. So don't call yourself animal lovers and don't call yourself dog lovers. I don't know how it's going to be possible now that this judgment is already passed. People who are trying to have a peaceful protest on the streets are being taken away by the police. So I have no idea how this is going to work, but it's going to be death of compassion. I really don't know. I'm just saying that it's breaking my heart to even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. I don't know what to do, what else to do. I don't know which authorities to approach. I don't know where to go and protest or voice my opinion. But all I can say is that it's just killing me from within. This is not done.
Shame on us, shame on our country, and shame on who didn't think twice before passing a judgment. You could have taken the animal lovers, NGOs in confidence, and you could have asked, what help do you need from the government or the local authorities to reduce this number of dogs? Please, in some way or the other, just stop this. Take this decision back.